నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో పార్టీ ప్రచార పర్వానికి ఆయన ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టబోతున్నారు. పర్యటనలో భాగంగా 200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసి భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కొత్త హామీల కంటే గత 2 ఏళ్ల అభివృద్ధిపైనే సీఎం ప్రధానంగా ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటరెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. వెంకటరెడ్డి, చెప్పండి, మిర్యాలగూడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, డీటెయిల్స్ ఇవ్వండి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం పూడూరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఇప్పటికే 40 మందికి పైగా ఈ ముఖ్యమంత్రి తర్వాత 200 కోట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మహిళలంతా కూడా వారికి చెట్లకు సంబంధించి భారీగా తరలి వస్తున్నారు. సభా ప్రాంగణం అంతా కూడా పబ్లిక్ స్థాయిలో పూర్తి స్థాయిలో నిలిచిందని చెప్పచ్చు. 3 గంటల 30 నిమిషాలు నేరుగా విజ్ఞాపన ద్వారా సభా ప్రాంగణం సమీపంలో అధికారులు ఏర్పాటు 30 నిమిషాల పాటు ఇక్కడ సభా ప్రాంగణం దగ్గర ఏర్పాటు చేసినటువంటి 1000 కోట్ల నిధులకు సంబంధించినటువంటి పథకాలన్నింటినీ కూడా ఆవిష్కరిస్తారు. అనంతరం తర్వాత జరగబోయేటువంటి భారీ బహిరంగ సభకు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మున్సిపల్ పరిధిలో ఇక ఇప్పటి వరకు కాకుండా రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎన్నికల్లో గెలిస్తే ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారని ఉన్నారు. 40 నిమిషాల పాటు ఈ సభాభాగం నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం తిరిగి మళ్ళీ సాయంత్రం 5 గంటలకు నేరుగా హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ కు వెళ్లే విధంగా ఇక్కడికి కార్యాచరణ రూపొందించారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకోనున్న నేపథ్యంలోనే సభా ప్రాంగణం వద్ద మొత్తం ప్రజలంతా కూడా ఇక్కడికే 40 నుంచి 50 పబ్లిక్ వస్తారని చెప్పి అంచనా అయితే వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక ఇన్ఛార్జి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదేవిధంగా అగ్నూరు లక్ష్మణ్ మొత్తం కూడా సభా ప్రాంగణానికి పబ్లిక్ తరలించే విధంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే భర్త లక్ష్మారెడ్డి అదేవిధంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తో పాటు పిసిసి ప్రెసిడెంట్ ఉన్న కైలాస్ దగ్గర ఏర్పాట్లన్నిటి కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి అన్నటువంటి సభకు సంబంధించి పూర్తిగా మరి కాసేపట్లో అయితే దీని సమస్య క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పటి వరకు అయితే 30,000 నుంచి 40,000 మంది వరకు కూడా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. పోలీసులు పటిష్టాత్మకంగా 3 అంచెల భద్రత ఏర్పాటు చేసి 1500 మరి పోలీసులు సభా ప్రాంగణానికి ఎన్ని గంటలకు వచ్చే అవకాశం ఉంది? 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి సంక్షేమ పథకాలు